ఇంకా ఈరోజుకి వారం గుడ్ ఫ్రైడే వస్తూ ఉంది. యేసు ప్రభు సిలువేయబడిన దినము, సమాధి చేయబడిన దినము, పునరుత్థాన దినము. మనందరికీ గొప్ప ఆధారం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఆరాధించేటటువంటి ప్రభువు సజీవుడుగా ఉన్నాడు. అంటే మన ఆరాధన వింటున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, తన చిత్తాన్ని జరిగిస్తున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన వింటున్నాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ప్రార్థన అంగీకరిస్తున్నాడా అనేది ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన అందరూ చేస్తున్నారు. దేవుణ్ణి ఎంతోమంది ఎన్నో విషయాలు అడుగుతున్నారు. కానీ దేవుడు అంగీకరిస్తున్నాడా? మొదటిది, ప్రార్థన దేవుడు సన్నిధికి వెళుతున్నదా? 2, దేవుడు అంగీకరిస్తున్నాడా? 3, ఆమెన్ అని అంటున్నాడా? మనలో మనమే ప్రార్థన చేసుకుని ఆమెన్ అనుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? ఈరోజు మనం వాక్య భాగంలో దేవుడు ప్రార్థన విని కార్యం జరిగించడానికి కావలసిన విధానం ఏంటి? మనం ఏదన్నా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని ఎలాగవుతుంది అని అడుగుతాం. ఏ పేపర్ ఇవ్వాలి, ఎక్కడ సంతకం పెట్టాలి, ప్రతి విషయంలోనే మనం చాలా వివరాలు తెలుసుకుంటాం. కానీ మరి దేవుడి దగ్గర మన ప్రార్థన అంగీకరిస్తున్నాడా లేదో తెలుసుకోవద్దా? దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తున్నాడా? ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనేది ఈరోజు చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నుండి చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. యెషయా గ్రంథం 57, 15, 617 పేజీ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మొదటి మాట శ్రద్ధగా వివరంగా తెలుసుకుందాం. మొదట దేవుడు తను ఎలాంటి వాడో తెలియజేస్తున్నాడు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళే ముందు వాళ్ళు ఎలాంటి వారు తెలుసుకుని వెళ్ళడం మంచిది కదా. ఎలా పడితే అలా వెళ్ళిపోతే కుదరదు కదా. దేవుడు ఎలాంటి వాడో మొదటి మాట ఏంటంటే, దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మహాఘనుడు, మహోన్నతుడు. అంటే ఆయనకి మించి ఎవరు లేరు, ఆయన పైన ఎవరు లేరు. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు. 2, ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, పరిశుద్ధుడు దేవుడు. పరిశుద్ధుడును, నిత్య నివాసి, ఎప్పుడూ నివసించేవాడు. మోషే అడిగాడు దేవుణ్ణి, నీ పేరేంటి? ఉన్నవాడను, ఉండేవాడను, ఎల్లప్పుడూ ఉండేవాడను, నిత్య నివాసి. ఏదో ఒక రోజు ఉండి వెళ్ళిపోయేవాడు కాదు, ఒక 100 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేవాడు కాదు, ఎల్లప్పుడూ ఉండేవాడు. హల్లెలూయా. ఆకాశము భూమి గతించినా ఆయన గతించడు. ఎన్నో ఆకాశాలు, ఎన్నో భూములు, సృష్టి జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడు.
కాబట్టి ఆయన మొదటిగా చెప్పేది ఏంటంటే నిత్య నివాసి. మొదట దేవుని యొక్క లక్షణాలు చెప్పుకున్నాడు. మరి అలాంటి దేవుడి దగ్గరట ప్రార్థన చేసేవారు, విశ్వసించేవారు ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? గర్వంగా, పాపం చేస్తూ, అబద్ధాలాడుతూ, మోసాలు చేస్తూ, తాగుతూ, తిరుగుతూ, తప్పుడు పనులు చేస్తూ ఉండేవారు దేవుడికి సమీపంగా కూడా వెళ్ళలేరు. హల్లెలూయ. దేవుడికి సమీపంగా కూడా ఇంకా వాళ్ళ ప్రార్థన వింటాడు దేవుడు. దేవుడికి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు అని మీరు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. ఈయన ఎక్కడ ఉంటాడట? మహా ఉన్నతమైన స్థలములలో, అంటే దేవుడికి మహిమ కలిగే స్థలములలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవుడు నివసించే స్థలము వినయము, విధేయత. జాగ్రత్తగా మనం వినగలిగితే ఆకాశ మహాకాశాలు దాటి దేవదూతలతో స్తుతింపబడుతున్న దేవుడు అతి దీనురాలైన మరీ ఒడిలో హాయిగా పడుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు ఈవిడ దగ్గర ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు అంటే మరియ యొక్క హృదయం నచ్చింది యేసు ప్రభువుకి. దీనత్వం, తగ్గింపు. నాకు చాలాసార్లు అర్థం కాదు, కొంతమందికి గర్వంగా ఎందుకుంటారు, దేన్ని బట్టి ఉంటారు, దేన్ని బట్టి పొగరుగా మాట్లాడతారు. ఈ పొగరుగా గర్వంగా మాట్లాడేవారు నా దృష్టిలో బుద్ధిహీనులు. దేవుని స్తోత్రం. బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు కదా. కాబట్టి ఈయన అంటాడు, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. మర్చిపోకండి, మీరు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత సేవకులైనా, ఎంత విశ్వాసులైనా, మందిరాలు కట్టినా, కోట్లు సంపాదించినా, ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకుని దేవుని వాక్యం పట్టుకుని తిరిగినా, వినయము లేని వారిని దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. వినయం లేని వాళ్ళు ఒప్పుకోడు. ఈరోజు చాలామంది ఆశీర్వాదం లేకపోవటానికి కారణం వారికి వినయం లేదు. కొంచెం ఉండేటప్పటికి గర్వం, కొంచెం ఉండేటప్పటికి ఎంతో గర్వం. ఎందుకు గర్వం? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఈ బ్రతుకులో ఆ గర్వాలు ఎందుకు? నేను అనే అహంభావం ఎందుకు? చాలామంది చూడండి, నేను 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 అని మాట్లాడతారు. కానీ ప్రభు ఎవరిని ఇష్టపడతారో తెలుసా? నువ్వు నువ్వు అనే వారిని ఇష్టపడతారు. హల్లెలూయా. నీ వలన బ్రతుకుతున్నాను. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నీ రాజ్యం రావాలి, నీ చిత్తము జరగాలి. నా ఆలోచన జరగాలని ప్రార్థన చేయట్లేదు. ఇప్పటి వరకు మనం మన ఆలోచనే, మనకు కావలసిన విధానంలోనే దేవుడు పనిచేయాలి. అలాగెలా పనిచేస్తాడు? పనిచేస్తాడు. ఒక్కసారి దేవుడికి ఈరోజు సృష్టి ఎలా నడపాలో సలహా ఇస్తావా? ఈరోజు ఎండ కాయించు, వర్షం కురిపించని సలహా ఇస్తావా దేవుడికి? 850 కోట్ల మందికి ఏం కావాలో నీకు తెలుసా? నీకేం కావాలో నీకు తెలదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడికి సలహా ఇస్తావా? దేవుడికి సలహా ఇచ్చే జ్ఞానం నీ దగ్గర ఉందా?
మరి ఎందుకు అలా ప్రార్థన చేస్తావు? నాకు ఇలా చేయండి అని ఎందుకు అడుగుతున్నావు దేవుణ్ణి? నీ చిత్తమైతే అని ప్రార్థించాలి. హల్లెలూయా. మేము ఈరోజు ఇక్కడ సువార్త అనుకోలేదు, అయితే పవిత్రప్పుడుగా 2-3 సార్లు చెప్పామండి అన్నప్పుడు ప్రార్థన చేశాం. సరే ఆ రెడ్డి చెరువు అన్నారు వాళ్ళు, తర్వాత చూద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి విషయంలోనే మనం దేవుడికి ప్రార్థన చేసుకుంటాం. బస్సు ఎక్కిన కాడి నుంచి బస్సు దిగే వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను, నీ చిత్తం జరిగించు ప్రభువా అని. ఎందుకంటే ఇప్పుడు కనబడుతున్న మనం కొంతసేపటికి కనబడము అని బైబిల్లో ఉంది. హల్లెలూయా కదా. కన్ను రెప్పపాటులో జీవితం ముగిసిపోతుంది. కాబట్టి ఈరోజు మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తాడంట. హల్లెలూయా అంటే అర్థమైందా? ఎంత వినయంగా ఉంటాడో అంత ఉత్సాహంగా దేవుడు నడిపిస్తాడు అతన్ని. హల్లెలూయా అంటే ఎంత తగ్గించుకుంటాడో అంత హెచ్చింపబడతాడు. హల్లెలూయా. ఏం చేయాలి? తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. చూసారా? చాలామంది చూడండి, నేను మేము చాలా హెచ్చించుకుంటారు. మొదటి కండిషన్ జాగ్రత్తగా వినండి. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఏ లక్షణం ఉండాలి? కాలేవు ఏదో చూస్తుంటావు ఎప్పుడూ, 10 మంది చేరి చుట్టూ లాగారు పీగారు, ఏం అవ్వలేదు అంటే మీకు ఆ పని రాదు అని అర్థం, నేర్చుకోలేదు. వినయము ఏముండాలి? వినయం ఉండాలి. వినయము. రోజు ఒక పెద్ద మీటింగ్కి నేనే స్పీకరు. నేను కారు దిగాను, వెళ్ళాను, కూర్చున్నాను. వాళ్ళందరూ స్టేజీల మీద కూర్చుని ఉన్నారు, నేను వెనకాల కూర్చుని ఉన్నాను. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇస్రాయల్ గారు ఏరి ఇంకా కనపడతలేదు, రాలేదనుకుంటున్నారు. నేను అలా సైలెంట్ కూర్చున్నాను. ఒక అతను అలా చూస్తున్నాడు. ఆయన చివరి కూర్చున్నాడు, గమ్ముని వెళ్ళండి అంటున్నాడు. అంటే నేను చివరి కూర్చోవడానికి కారణం ఏంటంటే, స్టేజ్ మీద వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుని దండలు వేసుకుని అదే గొడవలో ఉన్నారు. అసలు సేవకుడి విషయం ఎవరికి పట్టలేదు వాళ్ళకి. వింటున్నారా? ఎంత పొగుడుకుంటున్నారు. సార్ రాజశేఖర్ గారు తణుకు మీటింగ్లో ఆయనకి నాతో చెప్పారు, 8ంటికి వాక్యం ఇస్తామన్నారంట, 11ంటికి ఇచ్చారు ఆయనకి. ఆయన అన్నాడు, ఇప్పుడు వరకు 3 గంటల నుంచి మీరు పొగుడుకుంటూ ఉన్నారు, నాకు 11 గంటలకు వాక్యం ఇచ్చారు, 8ంటికి వాక్యం ఇస్తానన్నారు, 11 దాకా మీరు ఏం చేశారో తెలుసా? నరకానికి వెళ్ళే దారిని ఎలుక్కున్నారు అన్నాడు. హల్లెలూయా. ఎందుక పొగడ్తలు, దండలు, సన్మానాలు, సాలువులు, సేవకుడిని వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి, వినయం లేకుండా, విధేయత లేకుండా గర్విష్ఠులై. కాబట్టి నేను వినయము గల వారి ప్రాణమును అంతకంతకి జీవింపచేస్తాను. రాత్రి ఒక దైవజనుడు చెప్తున్నాడు, దానియేలు గారు సింహాల బోనులో ఆయన్ని వేసినప్పుడు అంత లెక్క చెప్పాడు. రాత్రి దానియేలు గారిని సింహాల బోనులో వేసినప్పుడు ఆయన వయస్సు 93 సంవత్సరాలంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. 93 సంవత్సరాలంట ఆయనకి. కళకళలాడిపోతూ ఉన్నాడు ఆయన 93 సంవత్సరాల్లో. 20 సంవత్సరాల మనిషిలా ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ఆకారం అంతట్లోనే యేసుప్రభువే ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు అంటే యేసుప్రభువే
కనిపిస్తాడు దానియేలులో యేసు ప్రభు కనపడ్డాడు కనుక సింహాలు పారిపోయినాయి వెనక్కి. దేవుని స్తోత్రం. దానియేలు కనబడితే సింహాలు వదిలిపెట్టవు. మన జీవితంలో ఎప్పుడు యేసు ప్రభు కనబడ్డు మన మొహాలే. 93 సంవత్సరాల వయస్సులో కళాకాంతులతోటి దానియేలు దేవుని వర్చస్సుతో ఉన్నాడు. అర్థమైందా? ఎప్పటికీ ఎప్పటికి వస్తుంది మనలో దేవుని కాంతి. ఎంత తగ్గించుకుంటే అంత కాంతి మనలో పెరుగుతుంది. హల్లెలూయా. తగ్గించుకో. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము, విరుగుట, నలుగుట. దేవుడికి బాగా నలిగిపోయిన వారి మీద జాలి, కృప, దయ, వారిని పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. నలిగిపోయిన వారిని, విరిగిపోయిన వారిని, తృణీకరింపబడిన వారిని, నశించిపోయే వారిని వెదకి రక్షించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ఈ లోకానికి వచ్చింది వాళ్ళ కోసం, గర్విష్ఠుల కోసం కాదు, మేమేం పాపం చేశాం అనేవారి కోసం కాదు, మేము పాపులము అనేవారి కోసం, మాకు ఆరోగ్యం లేదు అనేవారి కోసం, మేము పడి ఉన్నాము అనేవారి కోసం, మేమేమీ లేదు అనేవారి కోసం దేవుడి లోకానికి వచ్చాడని గ్రహించండి. ఇప్పుడు ఇంకా చక్కని మాట చెప్తాడు. వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను. హల్లెలూయా. వాళ్ళతోటే ఉంటాను నేను వాళ్ళతోటే ఉంటాను. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరందరూ విడిచి వెళ్ళిపోయినా నా దేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరితో ఉన్నాడు? దావీదుతో ఉన్నాడు, అబ్రహాముతో ఉన్నాడు, యోసేపుతో ఉన్నాడు, దానియేలుతో ఉన్నాడు, పౌలుతో ఉన్నాడు, యోహానుతో ఉన్నాడు, పేతురుతో ఉన్నాడు, సమూయేలుతో ఉన్నాడు. వింటున్నారా? వీళ్ళందరూ ఎవరో తెలుసా? వినయము, దీన మనస్సు గలవారు. హల్లెలూయా. ఏం కలవారు వీళ్ళు చెప్పాలి? వినయము, దీన మనస్సు. ఆ వినయం తగ్గిపోయినా, ఆ మనస్సు తగ్గిపోయినా వాళ్ళ దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే గురించి ఏమన్నాడు? నా ఇల్లంతటిలోనే మిక్కిలి సాత్వికుడు, అంటే చాలా మంచివాడట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? చాలామంది ఏం చెప్తారు? మా అబ్బాయి ఎంత మంచివాడోనండి, మా ఆవిడ ఎంత మంచిదో, మా పిల్లలు ఎంత మంచివాళ్ళో మీరు చెప్పుకుంటామే. మన గురించి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. హల్లెలూయా. వీళ్ళు చాలా మంచివాళ్ళని ఒక ఆవిడ అంతే. మీరేదో అనుకుంటున్నారు మా ఆయన గురించి మీకు తెలియదు. నాకెలా తెలుస్తుంది? కాపురం చేసేదాను నీకు తెలుస్తుంది, కానీ మా ఆయన గురించి నీకు తెలదంటదేంటి? నాకెలా తెలుస్తుంది? కాపురం చేసేది ఆవిడ. ఒరిజినల్గా ఆయన ఏంటో ఆవిడికి తప్ప ఎవరికి తెలదు. దేవుని స్తోత్రం. ఒరిజినల్గా ఆవిడేంటో వాళ్ళ ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరికంటే ముందు ఆయనకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? మా ఆయన చాలా మంచోడు నీకు కదా. దేవుడికి మంచివాడై ఉండాలి. హల్లెలూయా. ఎవరికి మంచివాడు? దేవుడికి మంచివాడై ఉండాలి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా,
ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇక్కడ దేవుడు చక్కని మాటలు ఈరోజు ఏంటో మరి ఈ దేవుని కృపా ప్రార్థన మందిరం మంచి మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నిత్యము పోరాడువాడను కాను. వింటున్నారా? ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండినేడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మన మీద కోపంగా ఉంటే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి. దేవుడు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా ఉంటే ఒక్క అడుగు మనం వేయలేం. దేవుడు మన మీద ఎప్పుడు ఉగ్రతతో ఉంటే మనము మంచం మీద నుంచి పైకి లేచి నడవలేము. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ మన మీద కోపంగా ఉండడట. చూసారా? అర్థమవుతుంది మీకు? దేవుడు మన మీద అప్పుడప్పుడు జాలి పడుతూ ఉంటాడు. ఏ విధంగా జాలి పడతాడో తెలుసా? మన పిల్లల మీద మనం జాలి పడినట్టు, మన పిల్లల మీద మనం జాలి పడినట్టు, మన పిల్లల మీద మనకి ఒకసారి విపరీతమైన కోపం వస్తుంది, వెంటనే జాలి వస్తుంది. ఎంత కోపం వస్తుందో అంత జాలి వస్తుంది కదా. ఒకరోజు ఒక తండ్రి పిల్లవాడిని స్కూల్కి వెళ్ళలేదని బాగా కొట్టాడు. కొట్టి వాళ్ళ ఆవిడతో అన్నాడు, ఈరోజు అన్నం పెట్టావంటే చంపేస్తాను అన్నాడు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఉండిపోయాడు, తలుపు వేసేసాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళెందుకు కొరుకుతా, సరిగ్గా కూర్చోండి అందరూ. ఆ కోపంతో వెళ్ళిపోయాడు అతను. తాళం వేసుకెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాడు, బుర్ర పనిచేస్తలేదు. ఒక గంట సేపు ఆఫీసులో ఉన్నాడు కానీ పని చేయలేకపోతున్నాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసేటప్పటికి నిద్రొస్తుందమ్మా రేపుగా. ఇంటికి వచ్చేసేటప్పటికి ఆ దృశ్యం చూశాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కిటికీలోంచి వాడు అమ్మ అన్నం తినిపించేస్తుంది అడిగి. కిటికీ తలుపేస్తాం మర్చిపోయాను నేను. తాళం వేశాను కానీ కిటికీ అలాగే వదిలేశాను అని చూసుకున్నాడు. ఇతను ఎందుకు వచ్చాడంటే తాళం తీసి కొడుకు అన్నం పెడతామని చెప్దామని వచ్చాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ కిటికీలోంచి శుభ్రంగా అన్ని తినిపించేస్తుంది అడిగి. దేవుని స్తోత్రం చెప్పండి. కోపం ఎంతసేపు ఉండదు దేవుడికి. ఒకవేళ ఎప్పుడు దేవుడు కోపంగా ఉంటే ఒక్కరోజు జీవించడం. ఈ రోజున
ఈ 850 కోట్ల మందిలో చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, తిడుతున్నారు, ప్రభువుని తిడుతున్నారు, సేవకులను తిడుతున్నారు, సేవకులను చంపేస్తున్నారు, క్రైస్తవులను ఏడిపిస్తున్నారు, భయంకరంగా చేస్తున్నారు. ఒక్కసారి గనక నా దేవుడికి ఉగ్రతొత్తే ప్రపంచమంతా ఒక్క నిమిషంలో కాల్చిపడేస్తాడు. హల్లెలూయా. కానీ కోపం రాదాయన, మళ్ళీ జాలి పడతాడు. మరలా మన ఎడల జాలిపడును. ఆయనకంట కోపం నిమిషం ఉంటుందంట, జాలి జీవితం అంతా ఉంటుందంట. హల్లెలూయా. అంత మంచివాడు కనుక మనం ఇంకా బతుకున్న ఆటలాడుతున్నాం, లేకపోతే మన ఆటలు ఎప్పుడో కట్టేద్దుడు. వింటున్నారా? ఆయన అంటే ఎప్పుడు కోప్పడితే ఏమవుతుందో తెలుసా? జీవాత్మ క్షీణించిపోను. అంటే మనిషి ఏమవుతాడు? క్షీణించి 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 చచ్చిపోతాడు దేవుడు కోపం వస్తే. మరి అంతకుముందు విన్నారు కదా మాట, మీరు విన్నారా? వినయము విరిగిన నలిగిన వారిని, జీవాత్మని ఉజ్జీవింపచేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జీవాత్మ ఏమవుతుంది? క్షీణించిపోతుంది. దేవుడు కోపం వస్తే క్షీణించిపోద్దట. అంచేత ఏం చేస్తాడట? నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. మీకు తెలుసా ఒక విషయం? స్టార్టింగ్లో ఆదికాండంలో ఆయుష్ 1000 ఏళ్ళు, 1000 సంవత్సరాలు అండి. వీళ్ళ అక్రమాలు, వీళ్ళ గొడవలు, వీళ్ళ తలకాయ పోట్లు చూసి ఒక రోజున అన్నాడు ఆదికాండంలో, వీళ్ళ అక్రమాలు ఎక్కువైపోయినాయి, పాపం ఎక్కువైపోయింది, దుర్మార్గం ఎక్కువైపోయింది కనుక 120 880 ఏళ్ళు తగ్గించేశాడు ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు 120. ఈ 120లోనూ కూడా సరిగ్గా లేక తెగుళ్ళు, రోగాలు, క్యాన్సర్లు, షుగర్లు, బీపీలు, టెన్షన్లు, తలపోట్లు. ఇవాళ శుక్రవారం మనం ప్రార్థన చేస్తుంటే దాంట్లో సగం కాగితాలు షుగరే, సగం కాగితాలు బీపీలే, సగం కాగితాలు క్యాన్సర్లే. చూసారా? క్షీణించిపోతున్నారు రోగాలతో. కాబట్టి వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి ఆగ్రహపడి కొట్టి తిని, నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, తమకిష్టమైన మార్గము నడుచు వచ్చారు. వాళ్ళు చేసే పనులు చూసినప్పుడు నాకు చాలా అసహ్యం వేసింది. వాళ్ళు నాకు వ్యతిరేకంగా దూడలు చేశారు, బొమ్మలు చేశారు, నన్ను హింసించారు, వ్యభిచరించారు, తాగారు, తిరిగారు, దొల్లారు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చచ్చారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. చూడండి, మనం ఆ మార్గం నుంచి వస్తుంటే ఎన్ని బ్రాంతి షాపులు, ఎంత తాగుడు, కనబడని ఎన్ని వ్యభిచారాలు, ఎంత మోసాలు, ఎన్ని దుకాణాలు, ఎంత కల్తీ వస్తువులు, మనుషుల్ని చంపేయటానికి ఎన్నో సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు క్షీణించిపోతున్నారు, అంతకంతకి క్షీణించిపోతున్నారు, నశించిపోతున్నారు. దేవుని యొక్క ఉగ్రతను బట్టి వారు దోషమును నా ముఖము వారికి మరుగు చేసుకుంటూనే ఎవడికిష్టమైన మార్గంలో వాడు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరికిష్టమైన మార్గములో. మరి యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము. మరి ఏది ఆ మార్గంలో నడిచేవారేది? దేవుడు తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి మార్గాన్ని చూపించాడు. దేవుడి దగ్గరికి వెళ్తానికి ఒక మార్గాన్ని చూపించాడు. మిగతా వాళ్ళు కూడా పక్కన పెట్టండి. క్రైస్తవులు ఆయన మార్గంలో ఉన్నారా? యేసు గురించి బోధించేవారు, యేసును నమ్ముకున్నవారు, బైబిల్ పట్టుకున్నవారు ఆయన మార్గంలో ఉన్నారా? ఆయన మార్గంలో నడుస్తున్నారా? పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే. ఇష్టమైన మార్గములను నడుచుచు వచ్చిరి. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను. నేను వారి ప్రవర్తన చూచితిని. హల్లెలూయా. అంటే నేను ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాను.
వాళ్ళ మాటలు వింటున్నాను, వాళ్ళ కదలికలు గమనిస్తున్నాను, వాళ్ళ పాపాలు చూస్తున్నాను, వాళ్ళ అబద్ధాలు చూస్తున్నాను, వాళ్ళ మోసాలు చూస్తున్నాను, వాళ్ళు చేసే నాటకాలు చూస్తున్నాను, వాళ్ళ ధనాపేక్ష చూస్తున్నాను, వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ నేను చూస్తున్నాను. అదే సందర్భంలో మంచివారిని గమనిస్తున్నాను. హల్లెలూయా. అంటే ఏం చూస్తాడండి దేవుడు? చెప్పాలి, ప్రవర్తన. చెప్పండి, ప్రవర్తన. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం దేవుడు ఒక మాట అంటాడు చూడండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. జకర్యా 3:7. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములను నడుచుచు. ఎవరి మార్గంలో? మనం ఎవరి మార్గంలో నడుస్తున్నాం? ఎవరికిష్టమైన మార్గంలో వాళ్ళు. నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. అప్పగించాడు మనకే. ఏం అప్పగించాడు తెలీదా? ఏం అప్పగించాడు? అరెకరమా 3 కుంచాలా? ఈ గత గోల మనకి. మా అమ్మ నాన్న కలిపి 3 కుంచాలు అప్పగించారు నాకు. ఓ పెంకిటీలు ఇచ్చారు. మీరు ఆలోచించింది ఏమిచ్చాడు మనకి? రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని. ఎలాగా? భద్రముగా. ఎలాగా? భద్రముగా. భద్రముగా. ఒకసారి మందిరంలో స్టార్ట్ అయ్యే ముందు 2 బాక్సులకి వైర్ పెట్టుకుని మైక్ పెట్టుకుని టెస్ట్ చేసుకోవాలి. 2 పనిచేస్తున్నాయా లేదా? ఏ పని అయినా సరే, ఆటో అయినా టైర్లు చూసుకోవాలి, బస్సు అయినా ఇంజన్ చూసుకోవాలి కదండి. చెప్పండి, ప్రతి ఒక్కరూ అన్నీ భద్రముగా చూసుకుని బయలుదేరాలి. ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. ఇడ్లీ వేసిన వాళ్ళు ఇడ్లీ చేశారు, చట్నీ చేసిన వాళ్ళు చట్నీ చేశారు. మరి ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఇబ్బంది ఉండదు కదా. కదండి, అర్థమైందా? ఎప్పుడు చూసుకోవాలా బాక్సు? స్టార్టింగ్లో. ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని ఇప్పేస్తే ఏం ప్రయోజనం? ఏ పనైనా సరే ముందే చూసుకోవాలి కదా. ఏదైనా జాగ్రత్త కలిగి ఉండాలి. భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవు, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు. నా సన్నిధి భాగ్యం ఇస్తాను. భద్రంగా ఉంటే, నేను చెప్పినట్టు జీవిస్తే, నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటే. ఒకవేళ నీ జీవితాంతం అజాగ్రత్తగా ఉంటే జీవితాంతం నీకే బాధ్యత దేవుడు అప్పచెప్పడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు అప్పగించడు కదా. తాళం చేతులు ఇచ్చామనుకో, తాళం చేతులు ఎక్కడ పడేసామనుకో, మళ్ళీ తాళం చేతులు నీకు ఇస్తామా? ఆ తాళం చేతులు ఎంత భద్రంగా చూసుకోవాలి. నాకు అప్పగించిన పని ఎంత భద్రంగా చేయాలి, మీకు అప్పగించిన పని ఎంత భద్రంగా చేయాలి. ఎవరి కోసం చేయాలి? దేవుడి కోసం. ఎవరి మార్గంలో నడవాలి? ఆయన మార్గంలో నడవాలి. వింటున్నారా? ఆయన మార్గంలో నడవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండంలో చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. ఆదికాండము 13వ అధ్యాయము 17వ అధ్యాయం మొదటి నుంచి. ఆదికాండం 17 మొదటి మాట. అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. దానికి ముందు
16వ అధ్యాయం చివరి వచనం చదువు. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. ఎన్నేళ్ళు? 86. ఇప్పుడు ఎన్నేళ్ళు దేవుడు మాట్లాడేటప్పుడు ఎన్నేళ్ళు? 99. వింటున్నారా? 86, 99 మధ్యలో గ్యాప్ ఎంత? 86కి 99కి మధ్యలో అంకె ఎంత చెప్పు, గట్టిగా చెప్పు. 13 సంవత్సరాలు. వింటున్నారా? వింటున్నామా పాస్టమ్ గారు? 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతోటి మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 13 సంవత్సరాలు మన జీవితంలో దేవుడు మాట్లాడిపోతే మన బతుకులు ఏమైపోతాయి? 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడకపోవటానికి కారణం పెళ్ళ మాటని ఆఖరితో పోయి ఇష్మాయేల్ అని వాడిని కన్నాడు. 13 ఏళ్ళు దాకా దేవుడు మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నాడు? అబ్రహామా, నా సన్నిధిలో ఈ కాడి నుంచి నిందారహితుడు అయి ఉండు. హల్లెలూయా. అంటే మళ్ళీ జాలేసింది. 13 ఏళ్ళు ఏడుతో కూర్చున్నాడు అబ్రహాం. మాట్లాడు ప్రభువా, మాట్లాడు ప్రభువా, మాట్లాడు ప్రభువా, మాట్లాడు ప్రభువా. దేవుడితోటి ఏళకోళలు ఆడకూడదండి. మీరు చాలామందికి దేవుని శక్తి తెలియదండి. జీవితాలు బాగుపడపోతున్న కారణం అదే. దేవుని మాట సరిగ్గా ఆచరించకపోవటం చేత ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి అన్ని కార్యక్రమాలు. ఎంత అవమానం జరుగుతుంది, ఎన్ని అవమానాలు జరుగుతున్నాయండి. కారణం ఏంటి? ఈరోజు వరకు నువ్వు దేవుడికి లోబడకపోవటం చేత. హల్లెలూయా. దేవుడికి లోబడకపోవటం చేత నీ జీవితంలో ఎంతవరకు ఆశీర్వాదం రాలేదు, అయినా నీకు బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, దుఃఖించు వారిని వాదార్చుదును. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈ పాపాత్మురాలైన స్త్రీ పాదాల దగ్గరికి వచ్చింది, పాదాల మీద పడింది, ఏడ్చింది, కన్నీరు కార్చింది, పాదాలు కడిగింది. పాపిని 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 అని ఏడుస్తుంది. చాలాసేపు నేను పాపిని అని ఏడ్చింది. చూశాడు, ఆవిడ ప్రవర్తన మారింది, ఆవిడ కాళ్ళ మీద పడింది. ఆవిడ ఇంకా పాపం చేయదు, ఆవిడ ఇంకా అబద్ధం ఆడదు, ఆవిడ ఇంకా వ్యభిచారం చేయదు, ఆవిడ తిరిగి పాపంలోకి వెళ్ళదు అని యేసు ప్రభువు నమ్మి స్వస్థపరిచి సమాధానపరిచి పాపమును క్షమించి లేచి వెళ్ళు, హాయిగా జీవించు అని వరం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రవర్తన చూసిన తర్వాత ఈరోజు మనం అందరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన ప్రవర్తన బాగోనంతసేపు, మన జీవితం బాగోనంతసేపు, ఆయన మార్గంలో నడవనంతసేపు మనకు స్వస్థత రాదు. స్వస్థత ఇవ్వడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు, వారిని నడిపింతును, దుఃఖించు వారిని వాదార్చుదును. హల్లెలూయా. ఆయన స్వయంగా వస్తాడు నీ దగ్గరికి. ఓహో, ఇదివరకట్లాగలేదు, మారిపోయాడు, ఇప్పుడు చాలా మంచివాడిగా మారిపోయాడు, చాలా మంచి బిడ్డగా మారిపోయారు. ఒకప్పుడు చాలా భయంకరమైన వ్యక్తి, అలవాట్లన్నీ తగ్గిపోయినాయి, పాపం పోయింది, మోసం మానేశాడు, అబద్ధాలు మానేశాడు, ఇదివరకట్లాగా భయంకరమైన వ్యాపారాలు చేయట్లేదు, మోసగించట్లేదు, తప్పు చేయట్లేదు. అంటే నీ ప్రవర్తన మొత్తం ఆయన కనిపెట్టిన తర్వాతే నీకు స్వస్థత, నీకు ఉత్సాహము, నీకు సంతోషము, నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏరని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా.
ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా? నిలచే ధైర్యం మనకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను కాక నీ దేహాన్ని చంపి మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపి నీ దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మాట్లాడగనా? మీలో ఎవరికి సంతోషంగా సమాధానంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి లేదు? అందరి కోరిక అదే. మీ అందరి కోరిక అదే అయితే మార్పు చెందు, యేసుతో కలిసి నడువు. వేరే మార్గం లేదు మనకి. మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ చర్చికి వచ్చేసి సువార్తకు వచ్చేసి హల్లెలూయా అంటే దేవుడు కార్యం చేసేస్తాడనే భ్రమలో ఉండకండి. అది భ్రమ. అలా చెయ్యడు. మీ నాన్నకి తప్పక, మీ అమ్మకి తప్పక, నీ మొగుడికి పెళ్ళడానికి తప్పక, నీ పిల్లలకి తప్పక నువ్వేదో చేస్తావు వాళ్ళకి. దేవుడికి ఏంటి? దేవుడు ఎందుకు చేస్తాడు అలాగా? నీలో మార్పు లేకుండా దేవుడు కార్యం నీ జీవితంలో జరగదు. కానీ పడేస్తాడు, అన్నం పడేస్తాడు, బట్టలు పడేస్తాడు. ఎందుకంటే రక్షణ పొందావు కదా, బయట బాగోదని అక్కడక్కడ అలా పడేస్తూ ఉంటాడు కదా. కానీ సంతోషంగా పెట్టడు నీకు. మార్పు చెందు. వింటున్నావు? ఎంత శ్రద్ధగా వాక్యం వింటావు. ఇంటికెళ్ళి మళ్ళీ బురదలో పంది దొలినట్టు కొంతమంది మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. స్వస్థత రాదు, నిలబడలేవు. కాబట్టి వారిలో కృతజ్ఞత పుట్టించు, దూరస్తులకు సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదను. హల్లెలూయా. వారికి సమాధానం అనుగ్రహిస్తాను, ప్రార్థనా శక్తినిస్తాను, పరిశుద్ధాత్మనిస్తాను, కృతజ్ఞతాబుద్ధి పుట్టిస్తాను. మొట్టమొదట నీ హృదయం ఆయనకు అప్పగింతే నీ హృదయాన్ని ఆయన హృదయంలాగా తయారు చేసి నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేయి. నీ మనసు నీ దగ్గర పెట్టుకుని ఏదేదో అడగటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన సమాధానం స్వస్థత నేనే స్వయంగా చేస్తాను, స్వయంగా నేనే వచ్చి స్వస్థపరుస్తాను, నేనే పోరాడతాను, నేనే మీ పక్షంగా నుంచుంటాను, నేనే మీ పక్షంగా ఉంటాను. మరి ఎంత గొప్ప రక్షణ మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం? మన జీవితాలు ఎందుకు అలా ఉన్నాయి? ఎంతోమంది వింటున్నారు, దాంట్లో 610 మంది మీరు వింటున్నారు, ఇంకెవరో వింటున్నారు. ప్రతి ఒక్కరూ మార్పు చెందండి, మారు మనసు పొందండి. కాబట్టి భక్తిహీనులు ఎలా ఉంటారంటే కదులుచున్న సముద్రము వంటి వారు, నిమ్మళింపదు, జలములు బురదను మైలను పైకి వేయను. మీరు
ఒక్క అరగంట సముద్రం కాడ పేరుపాలెం కాడో లేకపోతే వైజాగ్లోనో ఎక్కడో చోట నుంచోండి కదా. ఈ ఈ రకరకాల పెంట అంతా అక్కడ వేయండి, లోపల పట్టుకెళ్ళిపోద్ది. అమ్మయ్య అనుకోండి, మళ్ళీ 5 నిమిషాలకు పెంటతో పాటు ఇంకా పెంట కలిపి తీసుకొచ్చి మీ మీద వేస్తుంది బురద. మళ్ళీ ఓ కెరటం వచ్చి బురదను తీసుకెళ్తుంది, మళ్ళీ ఇంకో కెరటం దానికంటే ఎక్కువ బురద పట్టుకొస్తుంది. ఇలాగ ఒక అరగంట చూసేటప్పటికి మీకు మరి బుర్రలో ఏం తోస్తుందో ఏంటో. అసలు ఈ సముద్రం బురద పట్టుకెళ్తుందా తెస్తుందా, ఏం చేస్తుంది చెప్పాలి. బురద తెస్తుంది, పట్టుకెళ్తుంది, కానీ బురద మాత్రం పోతలేదు. స్వచ్ఛమైన నీళ్లు రావట్లేదు. స్వచ్ఛమైన నీళ్ళు అని అలా కాళ్ళు పెడదాం అనేటప్పటికి మళ్ళీ బురద తట్టుకొస్తుంది కదా. ఇది విశ్వాసులు ఈ రోజున ఇలా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను ఏదన్నా మంచి పని చేద్దామంటే బురద బయటికి చూపిస్తారు. తల మీద చేసి స్వస్థపరుద్దాం అనేటప్పటికి దాని లోపల నుంచి ఇంత బురద వస్తుంది. నేను స్వస్థపరచలేను. యేసు ప్రభు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడండి కదండి. ఏం చేయగలుగుతాడండి కదండి. ఒకరోజు మా అబ్బాయిని పెళ్లి చేస్తామని అబ్బాయి అన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చారు మా ఇంటికి. వాళ్ళకు గది ఇచ్చాం. మన్నాడు పొద్దున్న వాళ్ళని సాయంత్రం వరకు ఉందాం అనుకున్నారు. నేను రాజమండ్రి వెళ్తున్నాను, బస్ స్టాండ్లో దింపుతాను రండి అని కారు ఎక్కిచ్చేసుకున్నాను. ఈవిడ అంత అదేంటి ఇవాళ ఉంటామన్నారు కదా. వద్దు, ఎందుకంటే ఇప్పటికే మనం పంచాయతీ వాళ్ళని తీసుకురావాలి బాత్రూమ్ కడుగుతానికి. వాళ్ళు అంత పాడు చేసేసరి తల్లి కొడుకులు ఇద్దరు బాత్రూంలోకి తిరిగి మనం వెళ్ళలేము. మన అబ్బాయి అక్కడ ఒక్క క్షణం ఉండలేడు. మనకు వాళ్ళు వద్దు బాబోయ్ అని బస్ స్టాండ్కి తీసుకెళ్ళి టికెట్ నేనే తీసి పంపించేసాను. దేవుని స్తోత్రం. కదులుచున్న బురద, అమ్మో బురద చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు. అప్పుడే అనుకుంటానండి నేను, కొంతమందికి ఏదో చెయ్యాలి, వీళ్ళ గురించి ప్రార్థించాలి, వీళ్ళని ఒక అద్భుతమైనగా వారిగా మలచాలన్న వెంటనే పుష్ అని తుమ్ముతాడు మన మీద బురద. మనకు ఉన్నదంతా ఆలోచన అంతా ఒక్క నిమిషంలో తీసి పడేస్తాడు. ఇంకేం చేస్తాం మనం, వెంటనే చూపించేస్తాడు ఆ బురద. ఆ బురద నిమిషాల్లో చూపించేస్తాడు. అసలు పోను అరగంట ఆగినా మనం ఏదైనా చేద్దాం, అరగంట ఆగడ పావు గంటలో చూపించేస్తాడు ఆ బురద. అంతేనా? చూసారా? అంటే బురద ఎక్కడుంది? లోపల. బురద లోపల ఉంది. అది అలా వస్తానే ఉంటుంది. అది ఎప్పటికీ బాగు కాదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ మైలను పైకి వేయును. మరి అలాంటి వారికి దేవుడు స్వస్థత ఎలా ఇస్తాడు? ఇప్పుడు చెప్పండి. పౌలుతోటి అననీయ అంటాడు, యేసు రక్తంలో నీ పాపాన్ని కడిగేసుకో, ఇంకా లోపల బురద ఉండకూడదు, స్వచ్ఛమైన హృదయం ఉండాలి, యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు నీకు ఉండాలి. హల్లెలూయా. నీ హృదయం దేవుడు చూసినప్పుడు దావీదు హృదయం యథార్థమైందన్నాడు దేవుడు. కడిగేసుకో, హృదయం బాగుండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నీ హృదయం తెలిసిపోద్ది. నువ్వు అనుకుంటావు తెలియదని కదా. పూర్వం కంపెనీలో చైర్మన్ ఉండేవాడు. ఆయన మాట చెప్పేవాడు, మూర్తి గారు మీ దగ్గర 350 మంది పనిచేస్తున్నారు, ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు తెలివైనోడిని అనుకోండి, తప్పులేదు, మీరు అందరికీ ఎండీ కనుక తెలివైనోడిని అని అనుకోండి, కానీ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారంటే మీ పని అయిపోద్ది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎదరోళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది. వీళ్ళు ఆడి అన్నీ ఆడుతున్నారు మన దగ్గరికి వచ్చి. అలాగా ఆ రోజులు వెళ్ళిపోయినాయమ్మా. నీ ముఖం చూసేటప్పటికి దేవుడు నువ్వేంటో చెప్పేస్తాడు. హల్లెలూయా. నువ్వు దాయలేవు, బురద పైకి వచ్చేస్తుంది. ఒక 2-3 గంటల సేపు నువ్వు పరిశుద్ధురాలుగా యాక్ట్ చేసినా మళ్ళీ 3 గంటలు అయ్యేటప్పటికి నీ బురద మళ్ళీ బయటకు వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి బురద ఏం చేయాలి
చెప్పండి, బురద ఏం చేయాలి? శాశ్వతంగా బయట పారేయాలి. హల్లెలూయా. శాశ్వతంగా నీ హృదయం పరిశుద్ధం అయిపోవాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు యోహాను 3లో, ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి రాడన్నాడు. నీటి ద్వారా శరీరం, ఆత్మ ద్వారా ఆత్మ పూర్తిగా క్లీన్ అయితే తప్ప, అమ్మగారు తప్పట్లు కొట్టేసి హల్లెలూయా కంజర్లు కొట్టి పాటలు పాడేసి వాక్యాలు చెప్పేస్తే పరలోకము గడప దగ్గర కూడా వెళ్ళరు. హల్లెలూయా. హృదయాన్ని శుద్ధిపరుచుకో. హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారు? హృదయ శుద్ధి లేకుండా దేవుడి రాజ్యానికి అర్హత రానే రాదు. మార్చుకోండి. ఏది ఉందో అది మాట్లాడండి. ఓపెన్గా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. చివరిగా అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదు. హల్లెలూయా చెప్పండి. లోపల పాపపు ఆలోచన కలిగిన వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరండి. అర్థమైందండి? లోపల పాపమును దాచుకున్నవారు హాయిగా ఉండలేరు. హల్లెలూయా. లోపల బాగోలేదండి, హృదయం బాగలేదు, హాయిగా ఉండలేరు కదా. యేసు ప్రభు నా వెళ్తుంటే నావ మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఈడకి నిద్ర వస్తుందా? ఈడ హృదయంలో నెమ్మదిరే. ప్రభువా తుఫాన్ వస్తుంది అంటున్నారు. ఈడకి ఎప్పుడు తుఫానే. ఆయన్ని తుఫాన్ ఏం చేయదు. ఆయన లేచి అన్నాడు, నమ్మితే తుఫాను మిమ్మల్ని కూడా ఏం చేయదు. హల్లెలూయా. అయితే ఆయన హృదయం ఉన్నంత నిదానంగా ప్రశాంతంగా ఈడ హృదయము లేదు. మార్చుకో హృదయాన్ని. స్వస్థత పొందు, సంతోషాన్ని పొందు, సమాధానాన్ని పొందు. పాపము అనే దాన్ని పూర్తిగా బయటికి తీసేయి. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించు. నీకు స్వస్థత శీఘ్రముగా లభించును. హల్లెలూయా. నీ హృదయంలో పాపమున్నంతకాలం నీకు నీ కుటుంబానికి సమాధానం కానీ స్వస్థత కానీ రాదు. కనీసం ఒక వారం ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు 11వ తారీఖు 18 గుడ్ ఫ్రైడేకి ముందు నిజమైనటువంటి క్రీస్తు యేసు మనస్సు తెచ్చుకో. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు రాము గారు మరి పవిత్ర గారి కుటుంబం ద్వారా దైవ కృప ప్రార్థనా మందిరం వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. చక్కని సువార్త ప్రకటించారు, దాని ప్రకారం జీవించే కృప అందరికీ దయచేయండి. తిరిగి ప్రయాణంలో తోడై ఉండండి. మరల మీ అందు ఆనందించే కృప అనుగ్రహించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రేపు ఉపవాస ప్రార్థన 10 గంటలకు. ఎప్పుడు ఉపవాస ప్రార్థన అయినా 10 to 10 రావద్దు, 10 గంటలకు రావాలి.